ఎంతమంది మాటలు వింటున్నారు? మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన విషయంతో మన ముందుకు రాబోతున్నాడు. దేవుడు మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే నిజమైన స్నేహం. నిజమైన స్నేహం, నిజమైన స్నేహితుడు ఎవరు అనేది దేవుడు ఈరోజు మనకి క్లియర్గా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడట. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడట. ఒక సహోదరుడి బాధ్యత నిర్వర్తించే వ్యక్తిగా మిత్రుడు, స్నేహితుడు ఉంటాడట. సామెతలు 27:6 అంటాడు, మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడట, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడట, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. బైబిల్లో ఒక అద్భుతమైన స్నేహం ఉంది. ఒక రిలేషన్, స్నేహం గురించిన ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య అత్యంత స్నేహం ఉంది. వాస్తవానికి వారు శత్రువులు కావాలి, వారు పగవారు కావాలి, కానీ వారు నిజమైన స్నేహం ఏంటిదో చూపించడానికి, ప్రాణమును పెట్టే స్నేహం ఏంటిదో చూపించడానికి వారు ప్రయత్నం చేశారు. అంటే కలిగి ఉన్నారు ఆ స్నేహాన్ని. ఎవరు అంటే 2 సమూయేలు 1 చదివితే మనకి కనబడుతుంది ఎవరు ఆరని. దావీదు ఉన్నాడు, యోనాతాను ఉన్నాడు. ఈ దావీదు ఎవరంటే గొర్రెల కాపరి. ఈ దావీదుకి దేవుడు ఆ గొల్యాతును చంపిన తర్వాత సింహాసనం, అంటే రాజకుమార్తెను వివాహం చేయాలనే ఆజ్ఞ, అంటే రాజకుమార్తెను ఇస్తానని సౌలు చెప్పినప్పుడు ఈ దావీదు గెలిచినప్పుడు అప్పటి నుంచి సౌలుకి దావీదు మీద విపరీతమైన కోపం వచ్చేసింది, చంపేసేయాలని అసూయ పుట్టేసింది. అప్పుడు తన కుమారుడు, సౌలు కుమారుడే యోనాతాను. ఈ సౌలు కుమారుడు ఏం చేసేవాడంటే దావీదుని సౌలు చంపటానికి ఎన్ని ప్రయత్నాలు వేసినా, ఎంత ప్రయత్నించినా ఈ యోనాతాను ఏం చేసేవాడంటే వెళ్ళిపోయి దావీదుకి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. ఎందుకంటే దావీదు యోనాతాను మంచి స్నేహితుడు. దావీదు ఆ సౌలు బారిన పడకుండా ఈ యోనాతాను ఏం చేసేవాడంటే సౌలు ఎక్కడికి వస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం ప్లాన్ వేస్తున్నాడో మొత్తం వచ్చేసి దావీదుకి చెప్పేవాడు. దావీదు తప్పించుకుంటా ఉండేవాడు సౌలు నుంచి, బారి నుంచి. అయితే ఒకానొక టైం వచ్చేసింది, సౌలు తర్వాత యోనాతాను ఇద్దరు యుద్ధానికి వెళ్ళి చనిపోతారు. యుద్ధానికి వెళ్ళి చనిపోతే 1:11 2 సమూయేలు 1:11 దావీదు యొక్క వేదన ఎట్లా ఉంటుందంటే తన బట్టలు చింపుకున్నాడట, ఏడ్చేసినాడట. ఏడ్చి రోదన చేస్తున్నాడు. ఆ కిందకి వచ్చి చివరి వచనాల్లో చూస్తే దావీదు యోనాతాను గురించి ఒక అద్భుతమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. 1:26 నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దావీదు అంటున్నాడు, మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అంటే ఎట్లాంటిదంటే
స్త్రీలు చూపించే ప్రేమ లెక్కలోది కాదది. స్త్రీలు చూపించే ప్రేమ అది కౌంట్లోకి రాదు. మనిద్దరి ప్రేమ, మనిద్దరి బంధం, మనిద్దరి స్నేహం బహు గొప్పదట, బహు శ్రేష్టమైనదట ఈ యోనాతాను దావీదు యొక్క స్నేహం. దావీదు ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో తన బట్టలు చింపుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏడవమని ప్రజలకు చెప్తున్నాడు. బలాత్యులు కూలిపోయినారు, ఇశ్రాయేలు నిన్ను కాపాడేవారు కూలిపోయినారని ఆ దావీదు ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యోనాతాను సౌలు చనిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహం మన కోసం ప్రాణం పెడుతుంది. నిజమైన స్నేహం మనల్ని ఎట్లాంటి పరిస్థితిలోనైనా బయటికి తీసుకొని రావాలని చూస్తుంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫస్ట్ మనం చదివాం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉంటాడు. సరిగ్గా న్యాయం చేసే స్నేహితులు ఈ భూమి మీద చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటారు. మనం కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటే అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనము ఏదైనా నింద మన మీద పడినప్పుడు నాకు సంబంధం లేదు, నాకు వాడితో ఫ్రెండ్షిప్ లేదని అందరూ పక్కకు వెళ్ళిపోతారు. అందరూ మన చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న స్నేహం అట్లాంటిది. అవసరానికి ఉపయోగపడే స్నేహం, అవసరానికి వాడుకొని వదిలేసే స్నేహాలు ఎక్కువ ఉన్నాయి భూమి మీద. అవసరానికి మాత్రమే స్నేహం. డబ్బులు కావాలంటే స్నేహం, ఏది కావాలన్న స్నేహం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి వచనాన్ని, రెండో వచనాన్ని మనం చదివిన సామెతలు 17:17 కావచ్చు, సామెతలు 27:6 కావచ్చు. మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రెండు వచనాలకి న్యాయం చేసేది ఒక వ్యక్తి, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనే నిజమైన స్నేహితుడు. ఎందుకోసం అంటే మన బలహీనతలు మన ఫ్రెండ్స్కి తెలిస్తే నవ్వుతారు. మన బలహీనతలు మన తల్లిదండ్రులకు తెలిస్తే వీడు వేస్ట్, వీడు నాకు కడుపుని ఎందుకు పుట్టిండు అంటారు. అన్నలకు తెలిస్తే వీడు మాకు చెడబుట్టిండని అని విలువలేని వాడిగా చూస్తారు, విలువలేని దానిగా చూస్తారు. ఎవరికి మనం బాధ చెప్పుకోవాలనుకున్నా వారు మన బాధని యాక్సెప్ట్ చేయలేరు. ఎవరికి మన కన్నీరు చెప్పుకుందాం అనుకున్నా మన కన్నిటిని రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ మన ముందు మాట్లాడితే మాట్లాడొచ్చు, ఏమనంటే అయ్యో అట్లా జరిగిందా, అయ్యో ఇట్లా జరిగిందా, అట్లా అయిందా, ఇట్లా అయిందని మాట్లాడచ్చు. కానీ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత వాడికి జరగవలసిందే, ఇలా జరగవలసిందే, ఎట్లాంటి వాడు అట్లాంటి వాడు అని అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజమైన స్నేహం యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. మనసు విప్పి మాట్లాడుకుంటే ఆయన మనల్ని రిజెక్ట్ చేయడు. అయ్యా నాకు బలహీనత ఉందని దేవుడి దగ్గర కన్నీరు గారిస్తే ఆయన నవ్వుకోడు నీ బలహీనతను చూసి. అందుకనే ఒక మాట అద్భుతంగా, నేను ఇంతకు ముందు కూడా ఆ మాట మెసేజ్ రూపంలో చెప్పాను. ఏమనంటే, బాధపడు వారి బాధను చూసి ఆయన తృణీకరించలేదట, వారికి ముఖం తిప్పుకోలేదట. ఆయన మనం ఏడుస్తూ ఉంటే చూసి నవ్వే దేవుడు కాదు మన దేవుడు. మనం కన్నిటిలో ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు మన దేవుడు. మనం భయంకరమైన సమస్యల్లో, పోరాటాల్లో, వ్యతిరేకతలో, అవమానాన్ని అనుభవిస్తూ ఎటు తోచని స్థితిలో, ఏం చేయాలో గమ్యం కనబడని స్థితిలో ఉన్నప్పుడు అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అది మా అనుభవం.
మా కుటుంబంలో మేము అనుభవించిన అనుభవాన్ని చెప్తాం. దేవుడు దీవించినప్పుడు అందరూ వస్తారు, మరలా రిటర్న్ అవుతారు. కానీ ఎప్పుడైతే మనల్ని, మన కుటుంబాన్ని శాపము ఆవరించి ఉంటుందో అప్పుడు మాత్రం ఏ వ్యక్తి మన దగ్గరికి రాడు. ఏ వ్యక్తి మా చుట్టం అండి అని చెప్పుకోవటానికి ఇష్టపడరు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నారు. ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు, మీ అందరితో మాట్లాడుతున్నాడు. నిజమైన స్నేహం ఈ లోకంలో నుంచి మీరు వెతకకండి. పరలోకంలో ఉన్న యేసయ్య మీకోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన నిజమైన ప్రేమను పంచటానికి, ఆయన నిజమైన సన్నిహిత బాంధవ్యం మీకు ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీ యొక్క నువ్వు ఆయన నీతో మాట్లాడటానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు నీకోసం. నీ బాధ, నీ కన్నీరు నీలోనే పెట్టుకొని బాధపడుతూ కుమిలిపోతూ ఆ తర్వాత మానసికమైన ఒత్తిళ్ళకు గురవుతున్నావేమో. కానీ నిజమైన స్నేహితులు ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడట. నీకోసం యేసయ్య ఏం చేసిండో తెలుసా? నీకోసం ఏం చేసిండో తెలుసా? మొదటి యోహానులో ఉంటుంది. దేవుడు తన ప్రాణం మన కోసం పెట్టాడట. మనము మన సహోదరుల కోసం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. అంటే దేవుడు ఎంత ప్రేమించాడంటే, ఎంత మనతో ఉండాలని అనుకున్నాడంటే, ఒక తండ్రి స్థానంలో, ఒక స్నేహితుడి స్థానంలో ఆయన మనతో ఉండి మనతో మాట్లాడటం ఆయనకి ఇష్టం. మనం ఆయనతో ఉండటం ఆయనకి ఇష్టం. రోజు పొద్దున్నే లేచి ప్రార్థన చేసి ఆయనతో గడపటం ఆయనకి ఇష్టం. పొద్దున్నే ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వటం ఆయనకి ఇష్టం. రాత్రి ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వటం ఆయనకి ఇష్టం. ఆయనకి సంతోషం. కానీ పొద్దున్నే లెగవగానే మొబైల్ ఫోన్ చూసుకోవటం, హడావుడిగా వెళ్ళిపోవటం, దేవుడిని లెక్కలేని తనంగా చూడటం అంటే అది దేవుడికి బాధ కలిగించే విషయం. అందుకని కొన్నిసార్లు శాపము మన కుటుంబాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు తెలియని దెబ్బలు పడుతూ ఉంటాయి. దెబ్బ పడి నష్టం కలిగిందాక మనం మాట మార్చుకో, మారు మనసు పొందాం. చూస్తాడు దేవుడు, చూస్తాడు, మౌనంగా ఉంటాడు. అంతే. సడన్గా ఒకసారి సమస్య వచ్చి పడుతుంది. ఎందుకు ఇలా జరిగిందని ఏడ్చి అలిసిపోయినా దానికి రిజల్ట్ కనబడదు. మరలా దేవుడి పాదాలు పట్టుకో. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మౌనంగా ఉన్నాడని చాకచాని వాడిగా చూస్తున్నారా? దేవుడు దేవుందులే అనుకుంటున్నారా? ఈరోజు మనం చేసిన తప్పులకి, మనం చేసిన అతిక్రమాలకి ఏం కావట్లేదులే అని బరి తెగించి ఇంకా అనేకమైన విషయాల ముందుకు వెళ్తున్నారా? జాగ్రత్త, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒక టైం వచ్చిందంటే చాలా సమస్యలు మీరు ఎదుర్కొంటారు. కాబట్టి దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజమైన స్నేహితుడు ఆయన్ని ప్రేమించాలా, ఆయన్ని మాత్రమే నమ్మాలి, ఇంకెవ్వరిని నమ్మద్దు. ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎంత ప్రేమిస్తున్నానని చెప్పిన వ్యక్తి అయినా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఏదో కారణం. కానీ యేసయ్య నిజమైన ప్రేమ చూపించాడు, నిజమైన వాత్సల్యతతో నింపేవాడు. కాబట్టి దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.